చేగుంట మండలం మక్రాజ్పేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో అవకతవకలు జరగడంతో రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని చెప్తూనే తూకంలో ఇలా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని రైతులు అధికారులను ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రం వద్ద తూకంలో మోసాలు జరగడంతో చేగుంట తహసీల్దార్ శ్రీకాంత్ కు రైతులు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన తహసీల్దార్ శ్రీకాంత్ కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకొని తూకం చేసిన ధాన్యాన్ని పరిశీలించారు. తహసీల్దార్ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని ఐకేపీ ఏపీఎం అధికారుల కోసం సుమారు 2 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఐకేపీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రెవెన్యూ అధికారులు వచ్చిన ఐకేపీ సిబ్బంది సమయానికి రాకపోవడంతో రైతులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పటికే 13 లారీల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు. రైస్ మిల్లులో ధాన్యం తక్కువ వస్తుందని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు రైస్ మిల్ యజమానులు సూచించినట్లు నిర్వాహకులు తెలిపారు. క్వింటాల్కు 5 కిలోల ధాన్యం ఎక్కువగా పోయిందని రైతులు దీంతో తీవ్ర నష్టానికి గురయ్యారని, దళారులను నమ్మి మోసపోవద్దని చెప్తూనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దని రైతులకు ఇలా మోసాలు చేయడం ఏమిటని నిర్వాహకురాలు అనితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. తహసీల్దార్ శ్రీకాంత్, ఐకేపీ ఏపీఎం లక్ష్మీనరసమ్మ సీసీలతో పాటు నిర్వాహకులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న నిర్వహణ తొలగించి ధాన్యం తూకం చేసేందుకు నూతన కాంటాలను ఏర్పాటు చేస్తానని, రైతులకు న్యాయం చేస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్, ఐకేపీ ఏపీఎం లక్ష్మీనరసమ్మ, సీసీలు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. పంపించినప్పుడు ఇంత ముందుకు ఎప్పుడైనా కానీ తక్కువ వచ్చినప్పుడు రైతులకు కట్ చేస్తున్నాము, తక్కువ వచ్చింది, తరుగు వచ్చింది మీరు మిల్లు అని చెప్పారు. మరి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటిదాకా లోన్లు పోతూనే ఉన్నాయి. అక్కడ ఎక్కువ వచ్చిన విషయం అని మరి మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? రైతులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఎక్కువ వచ్చింది మరి మనం 40 టన్నులు పంపినాము, దాంట్లో 42 టన్ను 40 మీటర్లు వచ్చిందని చెప్పి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? తక్కువ వచ్చినప్పుడేమో మా మీద రుద్దుతారు. మకరాజ్పేటకి పంపించిన, శ్రీ విద్య నస్కల్కి పంపించిన, ఈ రెండే మిల్లు షార్టేజ్ పంపించిండ్రు. షార్టేజ్ చెప్తూనే ఉన్నారు. నా దగ్గర కాంటాక్ట్ ఇప్పుడు ఎందుకంటే సార్ అది బ్యాగ్ 40 kgs 41 kgs ఇక్కడ జోకుతుంది 42.5 జోకుతున్నాం. 42.5 అందులో పడ్డది కదా. కొంతమంది ఒడ్లు అల్పం ఉండి ఒక్కొక్క సంచిలో 38 కిలోలు కూడా వచ్చిన వాళ్ళే ఉన్నాయి సార్. అలాంటప్పుడు నేను డబల్ సంచులు నింపాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అది బాధ్యత ఎవరిది ఉంటుంది? 38 కిలోలు వచ్చిందంటే మీదే ఉంటది కదా, దాన్ని కరెక్ట్ గా భర్తీ చేసుకొని పంపించాలి. నా దాంట్లో తక్కువ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. షార్టేజ్ వచ్చింది చెప్పలేదు మాకు మనిషి అంటే వీళ్ళ దగ్గర జోకుతున్నాయి సార్. మరి మీకు తెలియదా? 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇట్లా ఎవరు కూడా జోకలేరు, ఇంత ఇష్యూ తీసుకురాలేరు. అప్పటి నుంచి ఇట్లాంటిదే జరుగుతున్నాయి. 2 కిలోలు 3 కిలోలు ఎక్కువ జరుగుతూనే ఉందన్న. నేను నింపించిన కాంటా చిట్టీలకు పెడతారు కదా సార్, పెట్టిన దాంట్లో షార్టేజ్ బస్తాలు నస్కల్కి 4 బండ్లు అయినాయి సార్. 4 బండ్లకు ఒక 2 లారీలకు సంబంధించి ఒక ఫస్ట్ లారీలో బస్తాలు పంపించిన, సెకండ్ లారీలకు సంబంధించి 26 బస్తాలు ఒకసారి షార్టేజ్ పంపించిన. అయినా రాలేదంటే 3వ బండిలో 84 బస్తాల షార్టేజ్ పంపించిన సార్. అది ఎందుకు వస్తుంది? ఆ షార్టేజ్ ఎందుకు వస్తుందంటే మీరు చెక్ చేసుకోవాలి, మీరు చూసుకోవాలి కదా. 42 జోకినాము కదా సార్. జోకినప్పుడు కింద పడ్డట్లు ఉంటాయి కదా, అవి మళ్ళీ నేను లారీలు వేసి పంపిస్తా కదా సార్. అప్పుడు రైతుల దాంట్లో నేను ఎట్లా కట్ చేస్తా? కట్ చేయొద్దు కదా. మాది మెదక్ జిల్లా చేగుంట మండలం మకారాపేట. నేను ఐకేపీ సెంటర్ మకారాపేట ఐకేపీ సెంటర్ దాదాపు 400 బస్తాలు పెట్టినా. 400 ఒక బస్తాకు కిలో 600 గ్రాములు పరాకు వస్తుంది. దాంతోపాటు నేను యావరేజ్గా 400 బస్తాలు పెట్టినా. 400 ఇంటూ అంటే దాదాపు నేను 7 క్వింటాల ఒడ్లు లాస్ అయినా సార్. 6 నెలలు కష్టం చేసి చెమట కష్టం చేసి పండిస్తే ఆ 400 బస్తాలకు నేను ఇంచుమించి 7 నుంచి 8 క్వింటాల ఒడ్లు లాస్ అయినా సార్. దాదాపు ఒక ఇంచుమించి 20,000 నుంచి 22,000 ఒడ్లు సన్నోడ్లు లాస్ అయినా సార్. ఇంతగానమా సార్ దారుణం రైతుల మీద? ఐకేపీ సెంటర్ రైస్ మిల్లు వాళ్ళ ఇద్దరు మధ్యలో దళాచారు సార్. ఇంతగానం వాళ్ళిద్దరు ఏకమయ్యే ఇదంతా దారుణం జరుగుతుంది సార్. దాదాపు 5 సంవత్సరాల నుంచి చెప్తుంది సార్ ఆమె ఇట్లా ఇటువంటి కాంటాలు చేసి. సార్ రైతులు చెక్ చేసుకోరు సార్, మీ మీద నమ్మకంతో చెక్ చేసుకోరు. అయితే రైతులు ముంచేస్తారా సార్? దాదాపు నేను 400 బస్తాలు అంటే 7 క్వింటాలు సార్ నష్టము. అసలు రైతులు 126 మంది రైతులు పెట్టారు సార్. ఎంత నష్టం సార్? దాదాపు ఇంచుమించు ఒక లారీ ఒడ్లు నష్టం చేసినట్టే సార్ రైతులకు. థ్యాంక్ యూ సార్.